వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించి రాధాకృష్ణ దిష్టిబొమ్మను ఊరేగించారు. అనంతరం సోమప్ప సర్కిల్ వద్ద దిష్టిబొమ్మతో పాటు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను దహనం చేశారు. తర్వాత పట్టణ పోలీస్ స్టేషన్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం తగదని మండిపడ్డారు. రాధాకృష్ణపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇది ఎమ్మిగనూరు నుండి తాజా సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున ఈ రోజు ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన ఘాటు కామెంట్స్ కి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతా ఉంది. ఈ రోజు ఆయన దిష్టిబొమ్మ దహనం కూడా చేయడం జరుగుతుంది సోమప్ప సర్కిల్ లో. ఈ రోజు రాధాకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా భార్యలను కూడా వదిలేసి భార్యలకు మళ్ళా పెళ్లి చేస్తారని చెప్పడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు వెన్నెముక లేదని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ మహిళలను కించపరిచే విధంగా ఈ రోజు రాధాకృష్ణ గారు కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అని అమరావతి బదులు మావిగన్ చేయాలనే ఉద్దేశంతో ప్రజల్లో దానికి ఆదరణ రావడం వల్ల ఈ రోజు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజు ఏబీఎన్ రాధాకృష్ణ గారు ఈ కామెంట్లు చేయడం జరిగింది. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పే వరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఖచ్చితంగా ఇంకా మరిన్ని ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.